హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. సంక్రాంతి పండగకి ఎప్పుడూ చేసుకునే జంతికల్ని కొద్దిగా డిఫరెంట్గా శనగపిండి కానీ మినప్పిండి కానీ ఏమీ లేకుండా సగ్గుబియ్యం పెసరపప్పు వేసి కమ్మగా ఉండే జంతికల్ని ఇలా తయారు చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈ జంతికలు టేస్ట్ చూసిన తర్వాత మీరు ఎప్పుడూ కూడా ఇదే ప్రాసెస్లో తయారు చేసుకుంటారండి. టేస్ట్ అయితే అంత బాగుంటాయి. సగ్గుబియ్యం పెసరపప్పు ఈ రెండింటి కాంబినేషన్లో ఈ జంతికల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 కప్పు దాకా సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇక్కడ నేను లావుగా ఉండే సగ్గుబియ్యం తీసుకున్నానండి. మీరు సన్న సగ్గుబియ్యం అయినా కూడా తీసుకోవచ్చు. సేమ్ ఇదే కొలతల ప్రకారంగా తీసుకోండి. 1 కప్పు కానీ గ్లాస్ కానీ ఏదో ఒక కొలత ప్రకారంగా తీసుకుంటే మీరు జంతికలు చేయడంలో పర్ఫెక్ట్గా చేసేయచ్చు. ఇలా 1 కప్పు దాకా సగ్గుబియ్యం వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని సగ్గుబియ్యాన్ని ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చూసారు కదా, వైట్ కలర్లో నుండి కొద్దిగా మనకి కలర్ అనేది చేంజ్ అయ్యాయి. ఇలా సగ్గుబియ్యం అంతా కూడా పర్ఫెక్ట్గా వేగిపోయిన తర్వాత అప్పుడు చివరిలో అదే కప్పుతోనే అరకప్పు దాకా పెసరపప్పును తీసుకోవాలండి. మనకి సగ్గుబియ్యం అనేది కంప్లీట్గా వేగిన తర్వాత మాత్రమే పెసరపప్పును వేసుకోవాలి. ఎందుకంటే పెసరపప్పు చాలా తొందరగా వేగిపోతుంది కాబట్టి ముందు మనకి సగ్గుబియ్యం వేగటానికి కొద్దిగా టైం పడుతుందండి. కాబట్టి ముందు సగ్గుబియ్యం బాగా వేగిన తర్వాత మనకి చివరిలో పెసరపప్పును కూడా వేసుకుని 1 నిమిషం పాటు వేయించేసుకుని పెసరపప్పు కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మనం వేయించినప్పుడే. ఆ పచ్చివాసన అంతా పోయి అలా మంచి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుని చల్లారిన తర్వాత బాగా మెత్తగా పొడి చేసుకోవాలి మిక్సీ జార్లోనే. అది మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే కనుక మిల్లుకి ఇచ్చేసుకోవచ్చండి. నేను తక్కువ క్వాంటిటీనే కాబట్టి మిక్సీ జార్లో వేసుకున్నాను. తర్వాత ఇలా ఒక పెద్ద బేసన్ తీసుకుని అందులోకి ఇలా జల్లెడ పెట్టుకుని ఏ కప్పుతో మనం సగ్గుబియ్యం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోనే 3 కప్పుల దాకా పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. ఈ పొడి బియ్యం పిండి మీరు షాప్లో కొన్నదైనా సరే బాగానే వస్తాయండి. నేనైతే ఇక్కడ రేషన్ బియ్యంతో ఇలా పొడి బియ్యం పిండిని పట్టించేసాను. ముందుగానే ఇలా చక్రాలు ఇవన్నీ చేసుకుంటాం కాబట్టి పండక్కి ఎక్కువ క్వాంటిటీలోనే పొడి బియ్యం పిండిని రెడీగా పెట్టేసుకున్నాను. తర్వాత మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యం పెసరపప్పు పొడిని కూడా వేసేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దీనిని కూడా జల్లెడలో వేసేసుకుని ఇలా జల్లించుకోవాలి. అలా మిగిలిన రవ్వ కొద్దిగానే ఉంది కాబట్టి నేను తీసేస్తున్నానండి. మీకు ఎక్కువ క్వాంటిటీలో కనుక రవ్వ మిగిలిపోతే మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడిలాగా చేసుకోండి. ఇప్పుడు పిండి మొత్తాన్ని కూడా ఇలా జల్లించుకున్న తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పును వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ దాకా వాము పొడిని వేసుకున్నానండి. నా దగ్గర వాము పొడి ఉంది కాబట్టి పొడిని వేసుకున్నాను. మీ దగ్గర డైరెక్ట్గా వాము ఉంటే కనుక చేతిలో కొద్దిగా వేసుకుని ఇలా నలుపుకుని వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. తర్వాత కొద్దిగా నువ్వులు అలాగే కారం కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు, 1.5 టీ స్పూన్ దాకా కారం కూడా వేసుకుని ఇవన్నీ కూడా పిండిలో కలిసేలాగా ఒక్కసారి బాగా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి చేత్తోనే. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా వెన్నని కానీ నూనెని కానీ కొద్దిగా వేడి చేసి వేసుకుంటే మనకి జంతికలు అనేవి చక్కగా గుల్లగుల్లగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి. ఇక్కడ నేను వెన్నను వేసుకున్నాను. మీరు ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు. ఈ వెన్న కూడా పిండి మొత్తానికి పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలి గట్టిగా. తర్వాత కొద్దిగా నీళ్లను పోసుకుంటూ కలుపుకోవాలి పిండి మొత్తాన్ని కూడా. ఇక్కడ నేను మామూలు చల్లగా ఉన్న వాటరే వేస్తున్నానండి. హాట్ వాటర్ ఏమీ అవసరం లేదు. మామూలు వాటర్ని ఇలా కొద్దిగా పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఇందులో మనం సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి సగ్గుబియ్యానికి కొద్దిగా వాటర్ అనేది ఎక్కువగానే పడతాయి. అంటే ఈ జంతికలకైతే వాటర్ కొద్దిగా ఎక్కువగానే పడతాయండి. కొద్దిగా వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పిండికి అయితే ఒక పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల దాకా వాటర్ అయితే పట్టాయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పిండిని తీసుకుని ఇలా బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మెత్తగా కలుపుకున్న తర్వాత జంతికలు వేసే గొట్టంలోకి పెట్టుకోవాలి. మీకు ఏ సైజులో జంతికలు కావాలో నేనైతే ఇక్కడ స్టార్ది తీసుకున్నానండి. మీరు రౌండ్గా ఉండేదైనా సరే తీసుకోవచ్చు. జంతికలు వేసుకోవడానికి ఆయిల్ అనేది ఎప్పుడు మీడియం హీట్లో ఇలా బాగా కాగుతూ ఉండాలండి. మనం కొద్దిగా పిండి ముద్దని వేయగానే ఇలా వెంటనే పైకి వచ్చేసేయాలి. అప్పుడైతేనే మనకి ఆయిల్ అనేది బాగా కాగినట్టు. అప్పుడు మాత్రమే ఒక్కొక్కటిగా జంతికల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఇలా చిల్లులు గరిటె పైన ముందుగానే తిప్పుకుని వేసుకుంటున్నాను. మీకు అలవాటు ఉంటే డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. మీరు జంతికల గొట్టంలోకి పెట్టిన పిండి కాకుండా మిగిలిన పిండి మీద ఏదైనా తడి క్లాత్ కానీ మూతను కానీ పెట్టేస్తే మనకి ఎండిపోకుండా ఉంటుంది. అందులోని ఇవి సగ్గుబియ్యంతో చేస్తాం కాబట్టి చాలా తొందరగానే గట్టిపడిపోతూ ఉంటుందండి. పిండిని మీరు గట్టిపడినప్పుడల్లా కొద్దిగా వాటర్ పోసుకుని మళ్ళీ ఒక్కసారి మెత్తగా మిక్స్ చేసుకుని అప్పుడు జంతికల గొట్టంలోకి పెట్టుకుని ఇలా జంతికల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకుని మీడియం ఫ్లేమ్లోనే బాగా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. మీరు మంటని హై ఫ్లేమ్లో పెడితే కనుక మీకు పైన అంతా కూడా చాలా తొందరగా వేగిపోతుంది, కానీ లోపల మాత్రం మెత్తగా ఉంటాయండి, కరకరలాడుతూ ఉండవు. కాబట్టి ఆయిల్ ఎప్పుడూ కూడా మీడియం హీట్లో అలా కాగుతూనే ఉండాలి.
మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని జంతికల్ని కూడా అలాగే రెండు వైపులా కూడా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. అన్ని జంతికల్ని కూడా ఇలాగే తయారు చేసుకోవాలి. మనం కలుపుకున్న ఈ కొద్దిగా పిండితోనే చాలా తొందరగా అప్పటికప్పుడు వేసేసుకోవచ్చండి, ఎక్కువ హడావిడి లేకుండా. అలాగే చాలా జంతికలు అవుతాయి మనకి. అలాగే వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. పెసరపప్పు సగ్గుబియ్యం రెండు వేస్తాం కాబట్టి తినడానికి కమ్మగా ఉంటాయి. అలాగే మీకు పిండి కలుపుతూ ఉన్నప్పుడే పెసరపప్పు బాగా వేగి ఉంటుంది కాబట్టి మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. చూసారు కదా, ఇక్కడ మనకి జంతికలు అన్నీ కూడా రెడీ అయిపోయాయి. నేను చూపించిన ప్రాసెస్లో ఒక్కసారి మీరు ఈ జంతికల్ని ట్రై చేసి చూడండి. మీరే అంటారు, మీకే తెలుస్తుంది టేస్ట్ అనేది ఎంత బాగుంటాయి అనేది. ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటారు, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే కరకరలాడుతూ తక్కువ నూనెనే పీల్చుకుంటాయండి, ఎక్కువ నూనె కూడా పీల్చుకోవు ఇవి. పిల్లలకి కానీ తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడు ఒకటే రకంగా శనగపిండి వేసి కాకుండా ఇలా శనగపిండి అనేదే లేకుండా జంతికల్ని కమ్మగా మీరు కూడా తయారు చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.